మండలి ప్రారంభం నుంచే వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. డీఎస్సీపై కంపల్సరీగా చర్చించాలనే విధంగా వైసీపీ కోరుతున్నటువంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు రమేష్ యాదవ్ అన్న మాట్లాడదు. ఏంటి సార్, ఒక సీనియర్ నేతను పట్టుకొని దద్దమ్మ అన్నారని మీరు అంటున్నారు. అన్పార్లమెంటరీ వాళ్ళు నేను ఎక్కడ వాడలేదని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఈరోజు శాసన మండలి జరుగుతున్న సమయంలో డిఎస్సి సంబంధించిన అక్రమాలు దాని గురించి చర్చించాలి అనే ఉద్దేశంతో చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము చైర్మన్ గారిని దీనికి సంబంధించిన ఎజెండాలో పెట్టి మాట్లాడాలన్న సమయంలో ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన అచ్చెన్నాయుడు గారు లేచి, మీరు కూడా మంత్రిగా ఉన్నారు కదా, మీరేం చేశారు అని చెప్పి దద్దమ్మ అని సంబోధించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించే మేము ఈరోజు పోడియం దగ్గర పోయి ధర్నా చేసి ఖచ్చితంగా అన్పార్లమెంటరీ పదం ఈరోజు రికార్డ్స్ నుంచి తొలగించాలనేసి ఇక్కడ మేము పోరాటం చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నిజంగా ఆయన అనలేదు అంటే ఆన్ రికార్డ్ రమ్మని చెప్పండి. ఆన్ రికార్డు ప్రతి ఒక్కటి రికార్డ్ అయి ఉంటుంది కదా, ఆ రికార్డులో వచ్చి చూడమని చెప్పండి. ఆయన నిజంగా అనలేదంటే కనీసం లేచి చెప్పేవాడు కదా సమాధానం. మీరు శాసన మండలికి సంబంధించిన లైవ్ బయట చూస్తే క్లియర్గా ఆయన అన్పార్లమెంట్ వర్డ్ దట్టు సీనియర్ లీడర్, ఉభయ రాష్ట్రాలకు మంత్రిగా చేసిన వ్యక్తి, ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ను ఎంత అంటే అంత మాటగా శాసన మండలి సాక్షిగా ఈ వెన్నుపోటు పార్టీ అవును అసలు సంబంధించింది. సో దీనిపైన మేము ఖచ్చితంగా అంశాల వారిగా చర్చకి పక్కన పెట్టి ఎందుకు మాటలు వేరే విధంగా వాళ్ళ దగ్గర వాళ్ళు స్కామ్ చేసింది మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మేము ఎక్కడ చర్చిస్తే ముఖ్యంగా నారా లోకేష్ గారు అసమర్థుడు అని తెలిసిపోతుంది. దాన్ని కవర్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. చర్చకు అనుమతిస్తే నారా లోకేష్ చేసిన స్కామ్లన్నీ బయటకు వస్తాయి అనే దాని పర్సనల్గా దాడి చేయాలా, లేక పర్సనల్గా ఇట్లా మోడల్తో అనాలనేసి ఈ వెన్నుపోటు పార్టీ చేయడం జరుగుతుంది. మీరేమో ఎమ్మెల్సీలు అడుగుతున్నారు. లోకేష్ కొద్దిసేపటి క్రితం డిఎస్సీ పైన సభలో మాట్లాడారు. ఎందుకు ఇక్కడ మాట్లాడట్లే అక్కడ మాట్లాడుతున్నారు? అదే కదా, ఇప్పుడు నారా లోకేష్ గారికి బాగా తెలుసు అక్కడ మాకు బలం లేదు, అక్కడ ఎవరు లేరనే ఉద్దేశంతో ఆడ మటుకు పబ్లిక్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా నేను సిద్ధంగా ఉన్నాను. అదే మాట వచ్చి చెప్పొచ్చు కదా. ఇప్పుడు బీఎస్సీ మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్లో తీర్మానం చేసేయచ్చు కదా, ఎస్ మేము రెడీగా ఉన్నాం ఈ డిఎస్సి సంబంధించి. సో వాళ్ళు కూడా గ్రూప్ 1 దాని గురించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ మేము రెడీగా ఉన్నాం, రెండు డిస్కస్ చేద్దాం, ఈ రోజు చేద్దాం, రేపు చేద్దాం, రమ్మని చెప్పండి. కానీ ఇక్కడ రాలేదు. దాన్ని బట్టే మీకు అందరికీ ప్రజలకు అందరికీ తెలుస్తుంది వాళ్ళు చేసిన స్కామ్లు బయటకు వస్తున్న ఉద్దేశంతోనే ఈ పర్సనల్గా అటాక్ చేయడం జరుగుతుంది. బొత్స వ్యాఖ్యలపైన క్షమాపణలు కోరుతున్నారా? 100%. మా నాయకుడు మా ఎలోపి గారి పైన అట్లా అంటే మేము ఖచ్చితంగా సభ జరగనీయము, క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టము, ప్లస్ ఆన్ రికార్డ్స్ కూడా ఆ పదం తీసేంత వరకు మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. లోపల సార్ ఒకవేళ బీఎస్సీలో పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఎట్లా ఉండిపోతుంది? ఇప్పుడు వరకైతే మేము పెట్టాలా, అజెండాలో పెట్టాలి, దానిపైన మనం సుదీర్ఘంగా చర్చించాలనే ఉద్దేశంతో ఈరోజు చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడాలి, బీఎస్సీ మీటింగ్లో జరగకపోతే ఖచ్చితంగా సభ అయితే జరగనేం. ఇది డిఎస్సి సంబంధించింది, ఖచ్చితంగా ఎటువంటి చర్చ జరగాల్సిందే శాసన మండలిలో. నిన్న చూస్తే ఉద్యోగ సంఘాల ర్యాలీని ఎట్లా చూడొచ్చు అనుకోవచ్చు? మీకు తెలిసిందే నారా వారి స్కామ్లలో, ఆ స్కామ్లో ఈ పబ్లిక్ని తీసుకొచ్చారు. సో దాని గురించి కామెంట్ చేసేది ఏం లేదు. మీకు లైవ్గా రిటర్న్ టెస్ట్ లేకుండా టీచర్స్ను తీసుకోవడం ఈ ప్రపంచ చరిత్రలోనే ఎక్కర్లేదు. మొదటిసారి జరిగిందంటేనే ఒక ఉద్యోగానికి 20 లక్షలు. నారావారి స్కామ్ ఇది ప్రధానంగా కూడా రమేష్ యాదవ్ అయితే క్లియర్గా చెప్తున్నారు. కంపల్సరీగా ఎల్ఓపికి క్షమాపణలు చెప్పే వరకు డిమాండ్ చేస్తాం, కంపల్సరీగా సభను అయితే నిర్వహించేటటువంటి పరిస్థితి ఉండనివ్వం, డిఎస్సి పైన కూడా కంపల్సరీగా చర్చ జరగాలనే విధంగా కూడా రమేష్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి.